పవన్ కళ్యాణ్కి అయితే ఒక ప్రధానమైనటువంటి అంశం ఒక్కొక్క వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు పరిష్కరించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండటం. యాక్చువల్గా డిప్యూటీ సీఎంలు అంటే డమ్మీలుగానే ఉన్నారు ఇంతకుముందు. దానికి కారణం రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సొంత ఎమ్మెల్యేలనే ఆ విధమైనటువంటి కుల సామాజిక వర్గ సమీకరణాల ప్రకారం హోదాలు ఇవ్వడం వల్ల. గతంలో చంద్రబాబు గారి టైంలో 2 అయినా, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 5 అయినా. బట్ ఈ దఫా అటు చంద్రబాబు గారు సముచిత గౌరవం ఇస్తున్నారు, ఇటు పక్కన పవన్ కళ్యాణ్ గారు ఆ గౌరవానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నారు. వివిధ శాఖల అంశాలలో ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇప్పుడు వాస్తవంగా డయేరియా అంశం ఆయనకి సంబంధించింది కాదు, వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించి, లేదా నీళ్లు సరిగ్గా రాలేదంటే మున్సిపల్ శాఖకి సంబంధించి. పంచాయతీరాజ్ మంత్రి ఆయన, అది పంచాయతీ పరిధి కూడా కాదు అక్కడ జరిగినటువంటి, కార్పొరేషన్ పరిధి. బట్ డిప్యూటీ సీఎంగా అయితే ముఖ్యమంత్రి తర్వాతన ఆ తరహా యాక్టివిటీ కాబట్టి ఖచ్చితంగా అది ఉంటుంది. బట్ అట్లాంటి అవకాశం గతంలో ఎవరికి ఇవ్వలేదు. ఆయన తీసుకున్నారు, ఆ స్పేస్ని తీసుకున్నారు. ప్లస్ అట్ ద సేమ్ టైం జాగ్రత్తగా రివ్యూ చేసుకుంటూ వచ్చారు, ఓ సిస్టమేటిక్ రూట్లోకి తీసుకుని వచ్చారు, ఒక సక్సెస్ఫుల్ రూట్ అయితే పాటిస్తున్నారు ఆయన.